రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశికి జరుపుకుంటున్నటువంటి నామరామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. గత 2 ఏకాదశులుగా అతి ముఖ్యమైనటువంటి ఒక నామాన్ని మనం దర్శిస్తూ వస్తున్నాం. ఏమిటా నామం? త్ర్యంబక కార్ముక భంజక రామ. అదే నామాన్ని ఈరోజు కూడా సంపూర్ణంగా దర్శించే ప్రయత్నం చేద్దాం. తదేతన్నుని సార్ధూలా ధను పరమభాస్వరం రామలక్ష్మణయోస్యాపి దర్శయిష్యామి సువ్రత. జనకుల వారు విశ్వామిత్రుల వారితో అంటున్నారు, హే విశ్వామిత్ర మునీంద్ర, తదేతన్ముని సార్ధూల, మహర్షులలో మునులలో గొప్పవాడి అయినటువంటి ఓ స్వామి, ధనుహు పరమభాస్వరం, ఆ ధనస్సు అత్యంత ప్రకాశవంతమైనది. రామలక్ష్మణయో శాపి దర్శయిష్యామి సువ్రత, ఎందరికో చూపించాను, ఇప్పుడు రామలక్ష్మణులకు కూడా చూపిస్తాను అని. యధ్యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునే సుతామయో నిజాం సీతాం దద్యాం దాశరథేరహం. ఒకవేళ శ్రీరాముడు గనక ఈ ధనస్సును ఎక్కుపెడితే అయోనిజాం సీతాం మమ సుతాం, నా కుమార్తె అయినటువంటి అయోనిజ అయినటువంటి, అంటే ఆవిడ మానుష జన్మ ఎత్తలేదు. ఆ కథనంతటినీ కూడా మనం చూసాం కదా. యజ్ఞవాకిటనందు బంగారు నాగలితో దున్నుతూ ఉండగా లభించినటువంటి అయోనిజ ఆవిడ. ఆ సీతాదేవిని దాశరథే, దశరథుని యొక్క కుమారుడికి అహం దధ్యాం, నేను కన్యాదానం చేస్తాను. రాముడు ఎప్పుడూ కూడా అడగలేదు, అలాగే విశ్వామిత్రుల వారు కూడా ప్రత్యేకించేమీ చెప్పలేదు. కానీ జనకుడు మాత్రం తన మాటను స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ 2 విషయాలు. రాజకుమారులందరికీ కూడా శివధనస్సును ఎక్కుపెడితే సీతాదేవిని ఇచ్చి కన్యాదానం చేస్తానని ఎలా చెప్పాడో అదే భావనను ఉటంకిస్తూ మళ్ళీ చెప్పడం. ఇక 2వది, రామచంద్రస్వామిని చూసిన తర్వాత జనకుల వారికి రామచంద్రస్వామి ఈ ధనస్సుని ఎక్కుపెడితే బాగుండు అని అనిపించింది. ఇప్పటిదాకా ఎందరో వచ్చారు, చూపించమంటే చూపిస్తూ వచ్చాడు, వాళ్ళు ఎత్తలేక వెళ్ళిపోయారు. ఆ విధంగానే ఇక్కడ కూడా చెప్తున్నారా అని అంటే అలా కాదు. ఇక్కడ ఎవరూ కూడా ఆ ప్రస్తావన తేలేదు. అలా తేక మునిపే ఆయనే ఆ మాట అంటున్నాడు. అంటే జనక మహారాజు హృదయంలో వచ్చింది ఎవరో కాదు, సీతాదేవిని పరిణయమాడబోయే నారాయణుడే అన్న భావం ఎక్కడో అతనికి కలుగుతోంది. రామచంద్రస్వామి యొక్క అలౌకిక ప్రభావం తెలియకుండానే మనసులో స్మరిస్తూ ఉన్నాడు. అటువంటి స్మరణలోంచి ఈ మాటలు అంటున్నాడు. ఈ మాటల ద్వారా అతని యొక్క
కోరికను కూడా తెలియజేస్తున్నాడు. ఏదో విధంగా రాముడు గనక ఈ పని చేస్తే బాగుణ్ణు అని కూడా అనుకుంటున్నాడు. జనకస్య వచం శ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం. జనక మహారాజు యొక్క మాటలను విన్నటువంటి విశ్వామిత్రుల వారు, అస్తు, ఆ విధముగానే జరుగుగాక. హే జనక, ధనుర్దర్శయ రామాయ, రాముని కొరకు ఆ ధనస్సును తెప్పించవయ్యా, ఆ ఏర్పాటు చెయ్యి అని రాజుగారిని ఆజ్ఞాపించాడు. తతస్స రాజా జనకః సామంతాన్ వ్యాదిదేశః ధనురానీయతాం దివ్యం గంధమాల్య విభూషితం. అప్పుడు జనక మహారాజు గారు తన మంత్రులను ఆదేశించారు. ఆ ధనస్సుని ఇక్కడకు తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించారు. ధనస్సు అంటే ఎలాంటి ధనస్సు? దివ్యం. దివ్యం అనడంలోనే అది ఈ లోకంలో తయారు చేయబడినటువంటిది కాదు అని అర్థం. అది అలౌకికం. అది సాధారణమైనటువంటి వ్యక్తుల ద్వారా నిర్మించినటువంటిది కాదు, భగవత్ ప్రసాదముగా లభించినది. గంధమాల్య విభూషితం. ఈ ధనస్సును పూర్వం నుండి మిథిలా నగర రాజులందరూ కూడా పూజిస్తూనే వచ్చారు. గంధము పుష్పాదులతో నిత్యము ఈ ధనస్సు పూజాదులను అందుకుంటూ ఉన్నది. జనకేన సమాధిష్టా సచివా ప్రావిశన్ పురీం తద్ధనుం పురతః కృత్వా నిర్జుగ్మ పార్థివాగ్మయా. జనకుల వారిచే ఆజ్ఞాపించబడినటువంటి ఆ మంత్రులందరూ కూడా ఆ ధనస్సును తీసుకువచ్చారు. నృణాం శతాని 50 వ్యాయతానాం మహాత్మనం మంజూషామష్టచక్రాంతాం సమూహస్తే కథంచన. ఆ ధనస్సుని ఎలాగా తీసుకువచ్చారు అన్నది కూడా వాల్మీకి రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. దానిని తెచ్చేందుకు గాను 5,000 మంది సైనికులు నియమింపబడ్డారు. ఇక్కడ 2 అర్థాలు తీసుకోవచ్చు. 5,000 మంది అంటే అంత లాంఛనంగా దాన్ని తీసుకువచ్చారు అని. రెండవది, అంతమంది బలం అక్కడ అవసరమైంది. అందమైనటువంటి పెట్టెలో, మంజూషలో ఆ ధనస్సును తీసుకురావడం జరిగింది. ఇదే ఘట్టాన్ని ఆనందరామాయణంలో 5,000 ఎడ్లతో అది లాగబడినది అని వర్ణించడం జరిగింది. అక్కడ దేన్ని తీసుకున్నా సరే ఒకరు మాత్రం దాన్ని తీసుకురాలేరు. అంతవరకు అయితే ఖాయం. ఒకరో ఇద్దరో కాదు, 100లైనా కాదు, కొన్ని 100 మంది ఆ ధనస్సుని పురము నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. అలా రావడానికి అంత సమయం పట్టింది. దీన్ని బట్టి సూచింపబడుతున్నది ఏమిటి అంటే, ఆ ధనస్సు ఎవరికి పడితే వారికి కదిలేటువంటిది కాదు అని అర్థం. తమాదాయంతు మంజూషాం ఆయసీయత్ర తద్ధనుః సురోపమం తే జనకం ఊచుర్ము ప్రతిమంత్రిణః. ధనస్సుని తీసుకువచ్చిన తర్వాత ముందు మంత్రులందరూ కూడా జనక మహారాజుతో ఈ విధంగా అన్నారు. ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వరాజభిః మిథిలాపతిం రాజేంద్ర దర్శనీయం యదిచ్ఛసి. హే మిథిలాపుర నరేశ, మీరు చెప్పినట్టుగానే ఈ ధనస్సును తీసుకువచ్చాం.
రాజులందరి చేత పూజింపబడినది అయిన ఈ శివధనస్సు ఇదియే. మీరు ఎవరికి చూపించదలుచుకుంటే వారికి చూపించవచ్చు అని తేషాం నృపోవచ శ్రుత్వా కృతాంజలిరభాషత విశ్వామిత్రం మహాత్మానం తౌచౌభౌ రామలక్ష్మణౌ. ఎప్పుడైతే వారు జనక మహారాజు గారితోటి చెప్పి మౌనాన్ని వహించారో అప్పుడు జనక మహారాజు గారు ఆ ధనస్సును చూస్తూనే 2 చేతులు జోడించి, అలాగా అలౌకికమైనటువంటి వాటిని చూసినప్పుడు, దివ్యమైనటువంటి వాటిని చూసినప్పుడు ఎవరికైతే వినయాది భావం ప్రేరేపించబడుతుందో అతడిని సత్పురుషుడు అని అంటారు. భగవద్మూర్తిని చూసినప్పుడు ఒకడు తలదించుకుంటున్నాడు అంటే సిగ్గుతో తలదించుకోవడం కాదు, భక్తి భావంతో తలదించుకుంటున్నాడు. మరొకడు నమస్కారం చేస్తాడు, ఇంకొకడు 2 చేతులు కట్టుకుని నిలబడతాడు. మొత్తానికి వారి యందు వినయము అనే భావన కనబడుతుంది. మహాత్ముల్ని చూసినా సరే అలాగే ఈశ్వర సంబంధమైనటువంటి వస్తువుల్ని చూసినా, ఏ ఈశ్వరీయమైనటువంటి ప్రాకట్యమును తాను చూసినా అత్యంత సహజముగానే ఎవరి యందు ఈ లక్షణం ఉంటుందో వారు సత్పురుషులుగా పరిగణింపబడతారు. వారి హృదయంలో భక్తి భావం ఉన్నట్టు లెక్క. అలా కాకుండా ఈశ్వర సంబంధమైనవి ఉన్నా కూడా హఠముగా కాలు మీద కాలు వేసుకుని ఒకడు కూర్చున్నాడు అని అనుకోండి, ఇది మామూలు విషయం కదండి అని అన్నవాడు అని వాడు అనొచ్చు. కానీ అది భక్తి అని అనిపించుకోదు, అది శిష్టాచారం కాదు. శిష్టాచారానికి అది విపరీతం. అయితే కొంతమంది భక్తి మానసికం కదా అని అంటారు. కానీ ఏది మానసికమో అది శారీరకముగా కూడా వ్యక్తమవుతుంది. మనకు ప్రియమైనటువంటి వ్యక్తి కనిపించాడు, వాడిని చూస్తూనే ముఖంపై చిరునవ్వు ఎందుకు వస్తుంది? మనకు ప్రేమ అన్నది మానసికం కదా, మరి నవ్వెందుకు? ప్రేమ అన్నది భౌతిక శరీరానికి సంబంధించిందా, సూక్ష్మ శరీరానికి సంబంధించిందా? అది సూక్ష్మ శరీరానికి సంబంధించిందే. కారణం అది భావనా సంబంధం కాబట్టి. మనకి అత్యంత ప్రియమైనటువంటి అతను ఎదురు పడితేనే వాడి ఎదురుగుండా బెల్లం కొట్టిన రాయిలా కాకుండా చిరునవ్వుతో పలకరిస్తాం. మరి అలాంటప్పుడు మహనీయుల సంబంధము, భగవత్ సంబంధము, జ్ఞానమునకు సంబంధించినది ఎదురుపడినప్పుడు వీడు ఇంత అహంకారంతో కాలు మీద కాలు వేసుకుని ఎలా కూర్చోగలిగాడు? దానికి వాడు ఏ పేరైనా పెట్టనివ్వండి, వాడికి అహంకారం ఉన్నట్టే లెక్క. శిష్టాచారానికి గుర్తు ఏమిటి అంటే, ఈశ్వరీయమైనది ఏది కనిపించినా అప్రయత్నంగానే, ఎలాగైతే సూర్యుడు ఉదయించగానే కమలం తనకు తానుగా వికసిస్తుందో, ఎలాగైతే అయస్కాంత పరిధిలోకి రాగానే ఇనుప ముక్క తనంత తానుగానే అయస్కాంతం వైపుకు జరుగుతుందో, ఆ విధంగానే భగవత్ సంబంధమైనది వస్తూనే కొందరిలో వారి దేహమే ఆ విధంగా స్పందిస్తుంది. అప్రయత్నంగా వినయాది గుణాలు ప్రకటింపబడతాయి. భక్తి మొదలు భావాలు ఉద్దేశింపబడతాయి. అప్పుడు అంజలిబద్ధుడవ్వడం సహజంగా జరుగుతుంది. జరగాలి, జరిగి తీరాలి. జనక మహారాజు వారిలో ఈ లక్షణం మనం చూడడం జరిగింది అంటే అర్థం ఏమిటి? దానిని మనం ప్రయత్నపూర్వకంగానైనా సరే అభ్యసించాలి. అలాగ అభ్యసిస్తే వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది. కేవలం అభ్యాసం అయితే అదేదో నటనగా ఉంటుంది, కానీ దానితో పాటు శాస్త్రశ్రవణం కూడా జరుగుతోంది కాబట్టి అది తప్పకుండా వస్తుంది. ఆ విధంగా కృతాంజలిబద్ధుడై
ఆ ధనస్సుకు విశ్వామిత్రుల వారికి నమస్కరిస్తున్నవాడై జనక మహారాజు గారు ఈ విధంగా అంటున్నారు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితం రాజభిశ్చ మహావీర్యై అసక్తై పూరితుం పురా. భగవాన్ విశ్వామిత్ర మహాముని తమరి ఆజ్ఞ ప్రకారం ఈ ధనస్సు ఇక్కడికి తేబడింది. ఇదం ధనుర్వరం, ఈ ధనస్సు చూడండి, జనకై రవిపూజితం, నేనే కాదు మా పూర్వజులందరి చేత కూడా ఎంతో పూజింపబడినటువంటి ధనస్సు. రాజభిశ్చ మహావీర్యై, ఎంతోమంది మహావీరులైనటువంటి రాజుల చేత ఇది ఎత్తబడలేకపోయింది. నైతత్ సురగణా సర్వే నాసురాన చ రాక్షస గంధర్వయుక్త ప్రవరా నకిన్నరమహోరగా క్వగతిర్మనుషాణాంచ ధనుషోస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనే పివా. స్వామి, దేవతలు గాని, అసురులు గాని, రాక్షసులు గాని, గంధర్వులు గాని, కిన్నరులు గాని, గొప్ప గొప్ప నాగులు గాని ఎవ్వరూ కూడా ఈ ధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు. ఈ ధనస్సును వంచుట గాని, నారిని కూర్చుట గాని, బాణమును సంధించుటకు గాని, నారిని లాగుటకు గాని, ఆ బాణము వేయుటకు గాని ఇక మనుష్యుల చే అగుట అవకాశం ఎక్కడ ఉన్నది అని తదేతద్ధనుషాం శ్రేష్టం అనీతం ముని పుంగవా దర్శయైత్మన్మహాభాగా అనయో రాజపుత్రయో. ఆ ధనస్సును మీ ముందు పెడుతున్నాను స్వామి, మీరు మీ శిష్యులైనటువంటి ఈ రామలక్ష్మణులకు దాన్ని చూపించగలరు. దానికి సంతసించిన వారై విశ్వామిత్రుల వారు రామచంద్ర స్వామికి ఆ ధనస్సును చూపిస్తూ, విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామధను పశ్య ఇతి రాఘవమబ్రవీత్. ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు జనక మహారాజు మాటలు విని, నాయనా రామా, ఆ ధనస్సును చూడుము అని రామునితో అన్నారు. అది వింటూనే రామచంద్రస్వామి తన యొక్క భావమును, తన యొక్క కోరికను మళ్ళీ ఒకసారి విశ్వామిత్రుల వారికి తెలియజేస్తున్నారు. ఏమిటా కోరిక అంటే, బ్రహ్మర్షేర్వచనాద్రామో యత్ర తిష్టతి తద్ధనుః మంజూషాం తాముపావృత్య దృష్ట్వా ధనురథాబ్రవీత్. మంజూష యొక్క అంటే ఆ పెట్టి తలుపు తెరవబడింది. ధనస్సు కూడా చూడమని చెప్పారు కదా. అయితే రామచంద్రస్వామి మర్యాదా పురుషోత్తముడు. రామచంద్రస్వామిని విశ్వామిత్రుల వారితో పంపుతున్నప్పుడు దశరథ మహారాజు ఏం చెప్పాడు? వీరు ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి. ఆ మాటను పాటించేటువంటి వాడు రాముడు. అంతేగాని అరే తూ కౌన్ హరే బోల్నే వాలా అని అండు. రాముడు చాలా తిన్నగా ఉంటాడు. ఏ ఫోటోనైనా చూడండి, తిన్నగా స్ట్రైట్గా నిలబడి ఉంటాడు. కానీ కృష్ణుడు బనికే విహారీ అంటే అర్థం ఏమిటి? తిన్నగా ఉండడు. కృష్ణుడి యొక్క విహారము వంకర టింకరగానే ఉంటుంది. రాముడు అలా కాదు, వారు ఎలా చెప్పారో అలాగే చేస్తున్నాడు. విశ్వామిత్రుల వారు చూడమన్నప్పుడే చూశాడు. అంతేగాని పెట్టొచ్చేసింది కదా, ఓసారి తెరుస్తారా అని అడగలేదు. అందుకోసం చాలా పద్ధతి గల వ్యక్తి రాముడు. అందుకోసమే
రాముణ్ణి వ్యవహారంలో ఆదర్శంగా తీసుకోవాలి. కృష్ణుణ్ణి మీరు ఎప్పుడూ కూడా వ్యవహారంలో ఆదర్శంగా తీసుకోకూడదు. కృష్ణుణ్ణి జ్ఞానం విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి. వ్యవహారంలో గనక కృష్ణుణ్ణి మీరు ఆదర్శంగా తీసుకున్నారా, అయిపోయి మీ జీవితం అంతా కూడా అతలాకుతలమైపోతుంది. మీరంతా కూడా అయోమయంలో పడతారు. ఎందుకంటే అక్కడ వ్యవహారం అంతా కూడా వంకర టింకరే. నా వ్యవహారం వంకర టింకర్రా బాబు అన్నట్టుగా అది చూపించడానికే అన్నట్టు ఆయన నిల్చోవడం కూడా వంకరగానే నిల్చుంటాడు. కాబట్టి వ్యవహారం యందు రాముడే, జ్ఞానమునకు కృష్ణుడు. అందుకోసమే హరే రామ హరే కృష్ణ, ముందు రాముడు, ఆ తర్వాత కృష్ణుడు. రాముడు వ్యవహారానికి, జీవితాన్ని చక్కగా నడిపించుకోవడానికి ప్రతీక అయితే, కృష్ణుడు జ్ఞానానికి, ఆనందానికి ప్రతీక. ఆ విధంగా మనం గ్రహించాలి. ఎప్పుడైతే విశ్వామిత్రుల వారు అన్నారో, చూడు అని అన్నారో, అప్పుడే ఆయన చూశాడు. దృష్ట్వా ధనురథాబ్రవీత్, ధనస్సును చూసిన వాడై ఈ విధంగా అంటున్నాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా యత్నవాంఛా భవిష్యామి తోలనే పూరణేపి వా. ఆచార్య, నాకు ఇంకొక చిన్న కోరిక ఉన్నది. ఈ ధనస్సును నేను ముట్టుకోవచ్చా? సంస్పృశామిహ పాణినా, నేను చేతితో ఈ దివ్యమైన ధనస్సును తాకవచ్చునా? అలాగే మీరు ఒకవేళ ఆజ్ఞ ఇస్తే దీన్ని ఎక్కువ పెట్టవచ్చునా అని కూడా అని అడిగాడు. అది క్షత్రియ లక్షణం. బాఢమిత్యేవతం రాజా మునిశ్చ సమభాషత లీలయా సధనుర్మధ్యే జగ్రాహవచనాన్మునే. ఎప్పుడైతే రామచంద్రస్వామి మీ అనుమతి ఉంటే ఈ ధనస్సును ఎక్కువ పెడతాను అని అన్నాడో, ఇద్దరికి పరమానందం కలుగుతోంది. విశ్వామిత్రుల వారికైతే ఆనందం కలుగుతోంది. ఇక జనక మహర్షి యొక్క విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వామిత్రుల వారు కూడా ఈ సంకల్పం చేసే రాముల వారిని ఇక్కడికి తీసుకువచ్చారు అని మనం గడిచిన తరగతుల్లో చూసాం. అలాగే జనకుల వారు కూడా రామచంద్రస్వామి దర్శనంతోనే వారికి సంకల్పం కలిగింది. నా కుమార్తెని ఇస్తే ఇతనికే ఇవ్వాలి అని. ఒకవేళ గనక ఆడిన మాటను తప్పవచ్చు అన్నది ఉంటే ఈ తతంగం అంతా లేకుండానే ఇచ్చేసి ఉండేవాడు. కానీ భార్గవరాముడి యొక్క ఆజ్ఞ ప్రకారం నేను ఆ నియమాన్ని పెట్టాను కాబట్టి ఆ నియమాన్ని నేను ఉల్లంఘించలేను. కాబట్టి ఎవరైనా సరే ఈ ధనస్సుని ఎక్కువ పెట్టాల్సిందే. అందువల్ల ఇరువురికి కూడా మహా ఆనందం కలుగుతోంది. వారేమన్నారు అంటే, ఎంత మాట నాయనా, అలాగే చెయ్యి, ఎక్కుపెట్టు అని అన్నారు. రామచంద్రస్వామి లీలయా, ఏదో చిన్నపిల్లల ఆటలాగా, అంటే అక్కడ శ్రమ ఏమీ లేదు. శ్రమ పడుతున్నట్టు కాకుండా ఏదో క్రీడ వంటి భావనతో ధనస్సుని మధ్యలో పట్టుకున్నాడు. పశ్యతాం నృపసహస్రాణం బహూనాం రఘునందనః ఆరోపతయస్య ధర్మాత్మా సలీలమివ తద్ధనుః. ఇంతమంది చూస్తూ ఉండగా అన్ని వేల మంది సైనికులున్నారు, మంత్రులున్నారు, కొంతమంది రాజులు కూడా వచ్చి ఉన్నారు. ఆ జనక మహారాజుకి అది ప్రతిరోజు పనే. ఎవరో ఒకరు రావడం, నేను ఎత్తుతానడం, అందుకోసం వాళ్ళకి వసతి హోటల్స్ కూడా అక్కడ పెట్టారు. ఆ ఏర్పాట్లన్నీ చేశారు పాపం. అలాగా చాలామంది వచ్చి ఉన్నారు, చాలామంది చూస్తున్నారు ఏమవుతుందో అని. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరూ కూడా ఎత్తలేకపోయారు. ధర్మాత్మ స ఆరోపయత్సలీలమివ తద్ధనుః. ఏదో చిన్నపిల్లవాడు ఆటలాడుతున్నట్టుగా
ఆ ధనస్సును ఎత్తాడు, ఎక్కుపెట్టాడు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్దనుః తద్భంజధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశ. ఎప్పుడైతే ప్రత్యంచని ఎక్కించవలసి వచ్చిందో, ప్రత్యంచ అంటే చూసాం కదా, ధనస్సుకు ఉండేటువంటి అల్లెతాడు, అది చక్కగా బిగించినప్పుడే సరసంధానానికి అది యోగ్యమవుతుంది. అల్లితాడు బిగించడానికి పూనుకునేసరికి ఏమైందో తెలియదు కానీ తద్భంజ ధనుర్మధ్యే, ధనస్సు మధ్యలో విరిగిపోయింది. మహాయశస్సు కలిగినటువంటి రామచంద్రుని చేతిలో ఆ ధనస్సు భంగమైనది. ధనస్సు తనకు తానుగా విరిగింది, కానీ రాముడేమీ దాన్ని విరగ్గొట్టలేదు. కాబట్టి రామచంద్రుడు ధనుర్భంగం చెయ్యలేదు. ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉండగానే అది విరిగినది. ఇది త్ర్యంబక కార్ముక భంజక రామ. తస్య శబ్దో మహానాసి నిర్గాతః సమన్విషః భూమికంపశ్చ సుమహాన్ పర్వతస్యేవ్యధిర్యతః. అప్పుడు ఆ ధనస్సు ఎప్పుడైతే ప్రభంజ విరిగిపోయినదో అప్పుడు ఎలాంటి శబ్దం అయింది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిర్ఘాంతపోయారు. భూమి ఒకసారి కంపించింది, పర్వతములు కూడా ముక్కలవుతున్నాయా అన్నట్టు ధ్వని వచ్చింది. నిశేస్తుశ్చనరా సర్వా తేన శబ్దేన మోహిత వర్జయిత్వా మునవిరం రాజానం తౌ చ రాఘవౌ. రామలక్ష్మణులు, విశ్వామిత్రుల వారు, జనక మహారాజు, వీరు తప్ప అక్కడ ఉన్న వారందరూ కూడా కాసేపు మూర్ఛితులై ఉన్నారట. దానికి 2-3 కారణాలు ఉండి ఉండవచ్చు. అందులో ఒకటి, అయ్యో ఛాన్స్ పోయిందే అని కొంతమంది అలా కూడా అనుకుని ఉంటారు. ప్రత్యాశ్వసే జనే తస్మిన్ రాజా విగత సాధ్వసః ఉవాచ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో ముని పుంగవం. కొద్దిసేపటికి అందరూ కూడా తేరుకున్నారు. ఏమైతేనేమి రామచంద్రస్వామి శివధనస్సుని ఎక్కుపెట్టడం జరిగింది. అందరూ కూడా రామచంద్రస్వామికి జై అంటూ నినాదాలు ఇస్తున్నారు. ఇప్పటిదాకా ఆ రాజుగారి మనస్సులో విగత సాధ్వసః, ఏదో జ్వరం ఉన్నది, చింత అయితే మనసులో ఉండేది. ఏదో మనం ఈ నిబంధన పెట్టాం కానీ అది ఎవరి వల్ల సాధ్యం అవడం లేదే, ఎవరూ ఎక్కువ పెట్టలేకపోతున్నారు, ఎవరైనా ఎక్కువ పెట్టగలరా లేదా అన్న భయం ఆడపిల్ల తండ్రికి ఉంటుంది. ఏదో భార్గవరాముల వారు అనడం, దాన్ని మేము ఆచరించడం అంతా బాగానే ఉంది, కానీ ఇంతకీ ఇది జరిగే పనేనా? ఈ విధంగా ఉంటే నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకుంటారు అనేటువంటి భావన జనక మహారాజుకి ఎక్కడో ఉన్నది. అది ఈరోజు పూర్తిగా పోయింది. ఉవాచ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో మునిపుంగవం. వాక్యములను ఉచ్చరించడంలో ఎంతో స్పష్టత ఉన్నవాడు, తన భావాలను చాలా స్పష్టంగా చెప్పగలిగినటువంటి వాడైన జనక మహారాజు మునిపుంగవుడైనటువంటి విశ్వామిత్రుల వారితో ఈ విధంగా అంటున్నారు. భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజ అత్యద్భుతం మచింత్యం చ న తర్కితమిదం మయా. హే భగవన్, ఈరోజు నేను దశరథాత్మజుడైనటువంటి శ్రీరాముని యొక్క వీర్యమును చూశాను, మహాపరాక్రమాన్ని చూశాను. అత్యద్భుతము, ఇంతటి శక్తి ఎవరిలోనూ నాకు కనబడలేదు. అచింత్యం చ, ఇంతటి శక్తి
ఒకరు ఎందు ఉంటుంది అని ఊహించడానికి కూడా లేదు. నా తర్కితమిదం మయా, నేను రాముణ్ణి చూసినప్పుడు ఈ విధంగా అనుకోలేదు. ఏదో సరదాగా ధనస్సును చూస్తాను అని అన్నాడు అని అనుకున్నాను, కానీ ఇంత పరాక్రమం ఉంటుంది అని అనుకోలేదు అని తన భావాన్ని ప్రకటించాడు. జనకానాం కులే కీర్తిం ఆహరిష్యతి మే సదా, సీతాభర్తారమాసాద్య రామం దశరథాత్మజం. జనక వంశము యొక్క కీర్తిని ప్రవర్ధమానము చేసేటువంటి నా కుమార్తె అయినటువంటి సీత తనకు తగినటువంటి భర్తను పొంది, ఎవరా భర్త అంటే దశరథ నందనుడైనటువంటి రామచంద్రుణ్ణి భర్తగా పొందినింది కాబట్టి ఆమె కూడా ఆనందిస్తుంది అని నేను అనుకుంటున్నాను అని. మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక, సీతా ప్రాణైర్బహుమతా దేయా రామాయ మే సుత. విశ్వామిత్ర మునీంద్ర, నా సత్య ప్రతిజ్ఞ అనుసారము ఈ వీరుడైనటువంటి రామచంద్రునికి నా ప్రాణము కంటే అధికముగా నేను ప్రేమించినటువంటి నా కుమార్తెను ఇవ్వగలవాడను అని విశ్వామిత్రుల వారితోటి చెప్పాడు. అంటే అర్థమేమిటి? ఇక తదనంతర కథ మీరు నడిపించాలి. అంటే ఈ వార్త దశరథుల వారికి తెలియజేయాలి, వారిని ఇక్కడికి రప్పించాలి. ఆ తంతంగానంతటికీ కూడా ఇక మీరే పెద్ద అని జనక మహారాజు విశ్వామిత్రుల వారికి ఆశీర్వాదాన్ని కోరారు. విశ్వామిత్రుల వారు కూడా సమ్మతించినట్టుగానే ఆ విధంగానే చేద్దాం అన్నట్టుగా తల ఊపారు. ఇది త్ర్యంబక కార్ముక భంజక రామ. బాగానే ఉందండి కథ. కానీ శివుడి యొక్క ఆయుధం శూలం కదా, త్రిశూలం కదా. అంటే వేదంలో శివుడి యొక్క ఆయుధం, రుద్రుడి యొక్క ఆయుధం ధనస్సు అని చెప్పబడింది. ఓం నమో భగవతే రుద్రాయ, నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. రుద్రుడికి నమస్కారము, ఆ రుద్రుడి యొక్క కోపానికి నమస్కారము, ఆ కోపంతో ఆయన చేతుల్లో ధరించినటువంటి ఈశవే అంటే బాణములకు నమస్కారము, ఆ బాణము ప్రయోగింపబడడానికి ఉన్నటువంటి ధనస్సుకు నమస్కారము, ఈ ధనుర్బాణములు పట్టుకున్నటువంటి 2 భుజాలకు నమస్కారము అని మనం శ్రీరుద్రంలో చూసాం కదా. మరి ఏమిటండి దీని అర్థం అంటే, పరమేశ్వరుడు కర్మఫల ప్రదాత. ఆ బాణం ఏమిటో కాదు, మన కర్మఫలం. దాన్నేదో మరి పుష్పము అని అనొచ్చు కదా, బాణము అని ఎందుకంటున్నారు? అంటే మనం చేసేటువంటి కర్మ మంచిది అయితే ఫలం కూడా పుష్పంలాగే ఉండేది. కానీ మనకు ఎప్పుడు ఏ ఫలం దక్కినా సరే అది బాణం వచ్చి గుచ్చుకున్నట్టుగానే ఉంటుంది కదా. సాధారణంగా ఇలాగే జరుగుతూ ఉంటుంది. మరి దానిని ఎవరు ప్రయోగిస్తున్నారు అంటే, కర్మఫలం తనకు తానుగా రాదు. ఈశ్వరుడు కర్మాధ్యక్షుడై తగిన కర్మకు తగిన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో చాలాసార్లు కర్మఫలం మనకు బాణంలాగానే వచ్చి గుచ్చుకుంటూ ఉంటుంది. అందుకోసమే కర్మఫలాన్ని చూసి భయపడుతూ ఉంటాం, అవునా కాదా? అందువల్లే కొన్నిసార్లు ఆ కర్మఫలం నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తాం. అయితే ఆ కర్మఫలం మన వైపు రావడానికి ఆ ధనస్సు ఉన్నది. అది కర్మ నియతి. అది ఎవరి చేతిలో ఉంటుంది అంటే, అది పరమేశ్వరుడి చేతిలోనే ఉంటుంది. అంటే పరమేశ్వరుడి చేతిలో ధనస్సు అంటే కర్మనియతి,
ఆ ధనస్సు ద్వారా ప్రయోగింపబడేటువంటి బాణం ఏమిటి అంటే కర్మఫలం. ఈ వ్యవహారం అంతా ఏమిటి అంటే ఎవడైతే ఈ కర్మ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడో, కానీ ఆ ప్రయత్నం ఎవరికీ సఫలం అవ్వదు. కర్మ నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల అయిందా చెప్పండి? ఎవరి వల్ల కాదు. చేసిన కర్మము చెడని పదార్థము వచ్చును నీ వెంట. ఎంత గొప్పవాడైనా సరే అది వదిలిపెట్టదు, వచ్చి తీరుతుంది. కానీ మన ప్రయత్నం ఏమిటి? దాన్ని పోగొట్టుకోవాలి అని. అయ్యా నేను పుణ్యకర్మ చేస్తాను, దానివల్ల పుణ్యఫలం వస్తుంది కదా, దానివల్ల పాపం తొలగుతుందా అంటే తొలగదు. తమ్ముడే, ప్యాకెటే. అదే ఇది ఇదే. పుణ్యకర్మ వల్ల పుణ్య ఫలితం, పాపకర్మ వల్ల పాపఫలం వస్తూనే ఉంటాయి. ఉదాహరణకి ఎవరో మనం ఏదో పుణ్యకర్మ చేశాం, దానికి ఫలంగా ఎవరో వచ్చి అమర్నాథ్ వస్తావా అని అడిగారు. వస్తాను కానీ అంటే ఏమిటి అర్థం? నా దగ్గర కానీ లేదు అని అర్థం. అప్పుడు వాడు అన్నాడు, నేను టికెట్లు కూడా కొనేశాను రా, అది కూడా ఫ్లైట్ టికెట్, ఇక్కడి నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి కాశ్మీర్, అక్కడి నుంచి స్పెషల్ వెహికల్లో పహల్గాం, అంతా కూడా మనకి విఐపి ట్రీట్మెంట్. వీడికి ఏ అర్హత లేకపోయినా సరే వెళతాడు. ఎందువల్ల అంటే పుణ్యఫలం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత టెర్రరిస్టులు కొంతమందిని కిడ్నాప్ చేశారు, అందులో వీడు ఉంటాడు. మరి అది పాపఫలం. అదేమిటి అంటే అదే ఇది ఇదే. వీడికి పుణ్యఫలం కారణంగా ఫ్రీగానే ఫ్లైట్ టికెట్ దొరుకుతుంది, కానీ పాపం కారణంగా ఆ ఫ్లైట్లో కూడా టాయిలెట్ పక్కన సీట్ దొరుకుతుంది. ఆ టాయిలెట్ లాక్ సమంగా పనిచేయదు. కాబట్టి పుణ్యమే, పాపం పాపమే. జీవుడు పాపఫలాన్ని తప్పించుకుందాం అని అనుకుంటాడు. అంటే అర్థమేమిటి? బాణం లాంటి కర్మఫలం నాకు వద్దు అని ఏదో ప్రయత్నం చేస్తాడు, కానీ వాడి ప్రయత్నం పని చేయదు. ఎంతోమంది ఆ ధనస్సుని అటు ఇటు చేద్దామని వచ్చారు, కానీ ఎవరి వల్ల కాలేదే. ఆ ధనస్సు ఒక్క పరమాత్ముడి స్పృశిస్తేనే కదులుతుంది. రామచంద్రస్వామి దానిని స్పృశించారు, ఎక్కుపెట్టారు, అది విరిగిపోయింది. అంటే అర్థం ఏమిటి? దాని అర్థం తత్వతః ఏమిటి అంటే మనం గనక పరమాత్ముణ్ణి ఆశ్రయిస్తే అతడు ఈ కర్మనియతి అనేటువంటి వ్యవహారాన్ని మన విషయముగా భంగం చేస్తాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు కర్మచేత భక్తుడవు కాదు నాయనా, జీవుడవు కావు, నీవే బ్రహ్మము అని ఉపదేశిస్తాడు. తత్వం అసి, ధనుర్భంగం అంటే అది అర్థం. తత్వమసి మహావాక్యానికి అనుసంధానం చేసి చూడవచ్చు. బాగుందండి, ఆ పరమాత్ముణ్ణి నా జీవితంలో నేను ఎలా తెచ్చుకోవాలి అంటే అది మీ అంతటా మీరు తెచ్చుకోవాలి అంటే కుదరదు. దానికి మహాత్ముడు కావాలి. మహాత్ముడు చెప్తేనే అతను వస్తాడు. అంతేగాని ఓ పరమాత్మ నా జీవితంలోకి రండి, ఇదే మా ఆహ్వానం అంటూ వాట్సాప్ మెసేజ్ పంపితే రాడు. అంటే ఆయన ఎందుకు రాడు? అది మహాత్ముని యొక్క గొప్పదనం. అతనికి పరమాత్ముణ్ణి ఎలా తీసుకురావాలో తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి? సాధకుడు ఏం చేయాలి అంటే మహాత్ములను ఆశ్రయించాలి. అప్పుడు మహాత్ములు పరమాత్ముని తీసుకువస్తారు. వచ్చిన తర్వాత పరమాత్మ ఊరికే ఉంటాడా? ఆ ధనస్సు ఏదో ఉంది కదా, ఒకసారి చూపిస్తారా అని అడుగుతాడు. దాన్ని ఒకసారి స్మృశిస్తాడు, ఎక్కుపెడతాడు, అది కాస్త విరిగిపోతుంది. అంటే కర్మ అనే సుడిగుండం నుంచి జీవుడు బయటపడతాడు, జ్ఞానాన్ని పొందుతాడు. సీతాదేవి అంటే ఎవరు? బ్రహ్మ విద్యాస్వరూపిణి. మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని అతను తీసుకుంటాడు. అంటే అప్పుడు నువ్వు జ్ఞానివి కూడా కాదు. నా దగ్గర బ్రహ్మ విద్య ఉన్నది అంటే భగవంతుడు ఏం చేస్తాడు? ఆ బ్రహ్మ విద్యను కూడా తీసేసుకుంటాడు. ఇదెక్కడ గొడవండి? భగవంతుడు విద్యాప్రదాయకుడు కదా, పరమేశ్వరుడు. ఆయన లాక్కోవడం ఏమిటి అంటే
నీకు బ్రహ్మ విద్యని ఇస్తే నువ్వు బ్రహ్మవిదుడవు అవుతావు. ఆయన తీసుకోవడం అంటే జ్ఞానము యొక్క పరిపూర్తి జరుగుతుంది. అప్పుడు నువ్వు ఏమవుతావు? బ్రహ్మ విద్య ఉన్నవాడివి కాదు, బ్రహ్మవే అవుతావు. ఆ విధంగా వేదాంత వ్యాఖ్యానం ఎంతైనా ఇక్కడ చెయ్యొచ్చు. అయితే ఇదేదో నా కపోల కల్పన కాదు. రామాయణాది శాస్త్రాలు ఉన్నది వేదాంతాన్ని చెప్పడానికే. ఆ విధంగా మనం కూడా దర్శించవచ్చు. ఆ ఘట్టాన్నంతటినీ కూడా తెలిపేటువంటి గొప్ప నామం త్ర్యంబక కార్ముక భంజక రామా. ఇక తర్వాత వచ్చేటువంటి నామం ఏమిటి? సీతార్పిత వర మాలిక రామా. ఇక మనం రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలి. దాన్ని వచ్చే ఏకాదశి నాడు చూసే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.